జై చూసావా అందరి ముందు నిన్ను ఎలా ఇరికించాను? నా జోలికొస్తే ఇదే రిపీట్ అవుతుంది. సో నోరు మూసుకొని డోర్ మూసొచ్చి ఓ పక్కన సైలెంట్ గా పడుకో, లేదంటే నేను మళ్ళీ వైలెంట్ అవుతాను. నన్ను మార్నింగే రమ్మని మేడం ఇంకా రాలేదేంటి? యారా పులిరాజా, ప్రొద్దుటే పిండాల కోసం వచ్చిన కాకిలా ఇక్కడ వాలిపోయావేమిటి? రే తాడి చెట్టు, పిండాలకు పులిహోరకు కక్కుర్తిపడే రకం కాదురా నేను. హ, మనదంతా డైరెక్ట్ గా కుంభస్థలమే. కొట్టేనంటే కుంభీపాకంలో జీడిపాకం అయిపోతావు. నువ్వు కుంభస్థలాన్ని కొట్టడం ఏమిట్రా కొండముచ్చి మొహోడా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో వాడే శరత్ గాడు. నీకిప్పుడు అర్థం కాదు, వెళ్ళలా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చారి గారు. మేడం, బయట గుంట నక్కల శరత్గాడు ఉన్నాడు. కుంభస్థలం రంగస్థలం అంటూ ఏదేదో వాగుతున్నాడు. ఏదో కుంభకోణం చేయబోతున్నారని నాకు డౌట్ గా ఉందండి. మీ సార్ వాళ్ళకం చూస్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది చారి గారు. ఎలాంటి ఉపద్రవం వస్తుందంటారు? మొన్నేమో బిజినెస్ పార్ట్నర్ అంది, నిన్న లైఫ్ పార్ట్నర్ అంది, ఈ రోజు ఏకంగా చీర కట్టుకుని ఇంటి కోడల్లా వస్తుంది. ఈవిడ సామాన్యురాలు కాదు. హలో శరత్, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? జస్ట్ ఇప్పుడే మేడం. ఏంటి మేడం, చీర అది గెటప్ అదరగొట్టారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఈ ఇంటి కోళ్ళయ్యే లక్షణాలు 3Dలో కనిపిస్తున్నాయి. మన గోల్ అదే కదా శరత్. లెట్స్ గో. రండి మేడం. ఎంత ఆలోచించినా వాళ్ళు ఏం చేయబోతున్నారో నా బుర్రక తగ్గడం లేదు మేడం. ఈ అరటిపండు తింటూ ఆలోచించండి చారి గారు. అరటిపండు తినండి చారి గారు. ఏమైంది? మేడం, ఎంటర్ ది డ్రాగన్. ఆ డెవిల్ ఇంటికే వచ్చేసింది. మేడం ఆగండి ఆగండి. ఏంటి శరత్? మొదటిసారి ఇంటికి వస్తున్నారు కదా, అందుకే కుడికాలు ముందు పెట్టి రావాలన్నమాట. కుడికాలేనా లేక దిష్టి తీసి ఆరదిచ్చి లోపల తీసుకురావాలనా? ఆవిడ ఏమైనా ఇంటికి కోడలు ఏమిట్రా కుడికాలు పెట్టి రావడానికి? మా మేడం కొత్తగా ఎక్కడ అడుగు పెట్టినా ముందుగా కుడికాలు పెట్టి వస్తారు. మీరు రండి మేడం. ఎక్కడ పడితే అక్కడ కాలు వేలు పెట్టాలనుకుంటే
ఇలాగే జారి పడతావు. ఏంటి ఇంటికి వచ్చానని కంగారు పడుతున్నావా? నాకు కంగారేంటి? అయితే భయపడే పరిస్థితి వస్తుంది, భయపడుతూ గాని. నిత్య, ఎవరి అమ్మాయి? నేను చెప్తాను బాబు గారు. ఈ మేడం గారు ది గ్రేట్ మల్లికాదేవి గారు. మన జైసార్ ఛార్జ్ తీసుకోపోయే సెక్యూరిటీకి ఈ మేడం గారే ఓనర్ గారు. ఓ, ఆ అమ్మాయి నువ్వేనమ్మా? ఎస్ అంకుల్. బ్లెస్ మీ బామ్మగారు. లేమ్మా. ఆంటీ అంకుల్ ఆశీర్వదించండి. లేమ్మా. చూసారా మేడం, ఆఫీస్ లో సార్తో కౌగిలింతలు, ఇంట్లో ఫ్యామిలీకి పాద నమస్కారాలు. బాగా బతక నేర్చినట్టుందండి. అదే చూస్తున్నాను చారి గారు. మీరు కూడా బ్లెస్ చేయండి ఆంటీ. లేమ్మా, నేను జై మేనత్తని చంద్రికని. నాకు కూతురుంది, నీకంటే అందంగా ఉంటుంది. ఈవిడి గోల ఈవిడిది. హే మళ్ళీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హాయ్ జై, గుడ్ మార్నింగ్. విన్నారా మేడం ఆ పిలుపు? మళ్ళీ అట. ఏంటి ఇలా వచ్చావు? అన్నట్టు మా ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తాను. పరిచయాలు పాద నమస్కారాలు ఎప్పుడు అయిపోయాయండి. ముందు ఎందుకు వచ్చారో అది కనుక్కోండి. మన సిక్ యూనిట్ ఇనాగ్రేషన్ ఉంది కదా జై, మీ ఫ్యామిలీని ఇన్వైట్ చేద్దామని పొద్దున్నే టెంపుల్ కి వెళ్లి స్ట్రైట్ గా ఇక్కడికే వస్తున్నాను. ఓ నైస్. జయజీ, అంకుల్, ఆంటీ అందరూ ప్రారంభోత్సవానికి తప్పకుండా రావాలి. డోంట్ వరీ మళ్ళీ, నేనే దగ్గరుండి మరీ తీసుకొస్తాను. మిసెస్ నిత్య, మీరు కూడా మిస్ అవ్వకుండా రావాలి. ఇది ఆరంభం మాత్రమే, ముందు ముందు చాలా ఉంది. తను రాకుండా ఇనాగ్రేషన్? నో వే. అసలు మనం కలవడానికి కారణం కూడా తనే కదా. ఐ మీన్, నిత్య కొత్త పరిచయాల్ని, వ్యాపారాల్ని ఎంకరేజ్ చేస్తుంది కదా నిత్య? నాకు ఎంకరేజ్ చేయడము తెలుసు, ఏదైనా తేడా వస్తే వేసేయడము తెలుసు. సో జై, షల్ వి గో టు ఆఫీస్? లేదు మళ్ళీ, మనం ఆఫీస్ కి వెళ్ళడం లేదు. మరి మన కంపెనీ వర్క్ అది ఇక్కడే చేద్దాం. వై? ఎందుకు? ఎందుకంటే మనం ఆఫీస్ లో కూర్చుంటే నిత్య ఫీల్ అవుతుంది, రెస్టారెంట్ లో కూర్చుంటే మా ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు. అదే ఇంట్లో అందరి ముందు కూర్చుంటే ఏ గొడవ ఉండదు కదా. అదేం లేదురా, హ్యాపీగా వెళ్ళండి. నో జీ, ఒకసారి డౌట్ వచ్చాక నేను డేర్ చేయను. మళ్ళీ మనం ఇంట్లోనే వర్క్ చేసుకున్నాం, ఓకే? యాజ్ యూ లైక్ జై, నువ్వు ఎలా అంటే అలా. అది నమ్మకం అంటే అలా ఉండాలి. కొందరుంటారు గోడ కొట్టిన సున్నంలా ఎప్పుడు వెలిసిపోతారో వాళ్ళకే తెలీదు. హే, ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు, నువ్వు శారీ కట్టుకున్నావు. అవును. హౌ ఇస్ ఇట్ జై? సూపర్, ఫెంటాస్టిక్, చాలా చక్కగా కట్టుకున్నావు. కొందరుంటారు శారీని సమోసాలో చుట్టుకుంటారు. ఓకే మళ్ళీ, మనం వర్క్ చేసేది ఇంట్లోనే కాబట్టి ఒకసారి ఇల్లంతా చూద్దామా? ముఖ్యంగా నా బెడ్రూమ్ చూద్దామా? ష్యూర్. కమ్ ఆన్. మేడం, తను మీ పర్సనల్ రూమ్ కి వెళ్తుంది. మీరేమిటండి కాముగా ఉన్నారు? వెళ్ళండి. చెప్తా దాని సంగతి.
మలిక, దిస్ ఇస్ మై బెడ్రూమ్. సో నైస్ జై, చాలా బాగుంది. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సేద తీరే చోటు ఇంత అందంగా ఉంటుందా? ఎస్ మల్లిక, ఒక రకంగా ఇది నా డ్రీమ్ రూమ్. ఇక్కడే ఎన్నో కలలు కన్నాను. అవి నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఓ, అయితే ఈ గది నీకు స్పెషల్ అన్నమాట. ఆయన ఒక్కరికే కాదు, మా ఇద్దరికి కలిపి స్పెషల్. చూసింది చాలు, ఇంకా బయలుదేరు. నువ్వు ఉండు మల్లిక. ఏంటి మన ఇద్దరికి కలిపి స్పెషల్ అంటున్నావు? మనం ఈ రూమ్ లో కలిసి ఉన్నామా? ఆపుతారా? మనం ఇక్కడ కాపురం చేసామా? అట్లీస్ట్ కౌగిలించుకున్నామా? కిస్ పెట్టుకున్నామా? ప్లీజ్ ఆపండి. అసలు మన మధ్య ఫస్ట్ నైటే జరగలేదు. ఇంకెలా మనకి గది స్పెషల్ అవుతుంది? నిజానికి ఇది బెడ్రూమ్ కాదు, బ్యాచులర్ రూమ్. వాట్ జై? ఎస్ మల్లిక, మేం పెళ్ళైన బ్యాచులర్స్ మీ. నీకు తెలుసా, నిన్న మొన్నటి వరకు నేను బెడ్ పైనే పడుకోలేదు. తన బెడ్ పై పడుకునేది, నేను నేలపై పడుకునేవాడిని. రియలీ? ప్రామిస్. తను రానంత వరకు ఈ గదిలో నేను భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన కళ్ళు కంటూ ఉండేవాణ్ణి. తను వచ్చాక పీడ కళ్ళు కంటున్నాను. పచ్చటి పానుపు ముళ్ళ పానుపైంది. ఈ 4 గోళ్లు జైలు గోళ్లయ్యా. ఇందులోకి రావాలంటేనే భయం. సో సాడ్. ఇంకా చెప్పాలంటే ఇంకేం చెప్పక్కర్లేదు, చాలు. ఎందుకు చెప్పకూడదు? ఇలాంటి విషయాలు ఎవరైనా పరే వాళ్లతో చెప్పుకుంటారా? నువ్వు ఫాతిమాతో చెప్పలేదా? ఫాతిమా నీ ఫ్రెండ్ అయితే మల్లిక నా ఫ్రెండ్. మా మధ్య దాపరికాలు ఏం లేవు. తన సీక్రెట్స్ నేను, నా సీక్రెట్స్ తను, అన్ని షేర్ చేసుకుంటాం. మీకు బుద్ధి లేదు, దీనికి సిగ్గు లేదు. ఎక్స్క్యూజ్ మీ. హలో, నా ఫ్రెండ్ ఏమని అన్నావంటే మర్యాదగా ఉండదు. ఇదొక ఫ్రెండ్, మీదొక ఫ్రెండ్షిప్. దిస్ ఇస్ టూ మచ్ జై. జస్ట్ మినిట్. హలో. యా, ఆయనంటే మగాడు, బెడ్రూమ్ చూద్దాం రమ్మని పిలిచాడు. ఆడదానివి, నీకేమైంది? పిలవగానే సిగ్గు లేకుండా వచ్చేస్తావా? జై, నేను మగ ఆడ కాదు, ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అయినా లిమిట్ ఉంటుంది. మా పర్సనల్స్ లో కూడా వచ్చేస్తావా? నాకు లిమిట్ లేదు. నేను ఎక్కడికైనా వస్తాను. అంటే బరి తగ్గించావన్నమాట. వాట్? వాటో లేదు, వంకాయ లేదు. మర్యాదగా బయటకు వెళ్ళు. ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చినందుకు అంత ఇదైపోతున్నావు? నేను తలుచుకున్నానంటే ఆ బెడ్ పైన పడుకోగలను. కార్తే గో పెటప్కే సౌండ్ వచ్చేస్తుంది. ఏమనుకున్నావు? నా గురించి నీకు తెలీదు. నా గురించే నీకు తెలీదు. ఏం చేస్తావే? చెప్పాను కదా, ఈ బెడ్ పైన పడుకుంటానని. ఇంకా చెప్పాలంటే నీ మొగుడు, కాదు కాదు, నా ఫ్రెండ్ జై స్వయంగా తన 2 చేతులతో నన్ను ఎత్తుకుని ఈ బెడ్ పైన పడుకోబెడతాడు. నేనుండగా అదెలా జరుగుతుంది? నువ్వుండగా నీ కళ్ళ ముందే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటున్నాను. సింపుల్. నేను కాలు జారి కింద పడిపోయినట్టు నటిస్తాను. జై పరిగెత్తుకొస్తాడు.
మళ్ళీ వాట్ హ్యాపెన్ మల్లిక? వాట్ హ్యాపెన్ మల్లిక? ఓ మై గాడ్, కింద పడిపోయావా? ఓ మై గాడ్, కింద పడిపోయావా? ఐఎమ్ సారీ బేబీ ఐమ్ సారీ బేబీ. అంటూ నన్ను అలా చేతుల్లోకి తీసుకొని పైకెత్తుకుని ఈ బెడ్రూమ్ లోకి తీసుకొస్తాడు. ఓకే. బెనికిన నా కాలుని తన బొడిలోకి తీసుకుని మెల్లగా మృదువుగా ప్రేమగా బామ్ రాస్తాడు. అలా మా మధ్య కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. అది రొమాన్స్ కి దారితీస్తుంది. ఇద్దరం ఒకరి కౌగిట్లో ఒకరం ఒదిగిపోతాం, ఆపై కరిగిపోతాం, చివరికి కలిసిపోతాం. ఇంకాసేపట్లో ఇదే జరగబోతుంది. నీకు చేతనైతే ఆపుకో. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమైంది మేడం? అది నాతో సవాల్ చేసింది చారి గారు. ఏమని మేడం? అది మా బెడ్రూమ్ లో మా బెడ్ పై పడుకుంటుందంట. మీ సారే స్వయంగా దాన్ని ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి సపర్యలు చేస్తారట. ఆ చుంచు మొహం అంత మాట అందా? సారేమన్నారు మేడం? అప్పుడు ఆయన ఒక్కళ్ళు లేరు. ఉన్న ఉపయోగం లేదు చారి గారు, దానికే వంత పాడతారు. మీరేమీ వరి అవ్వకండి మేడం, ఆ గుంటనక్క అన్నట్టు ఏమీ జరగవు. లేదు చారి గారు, అదసలు మా ఇంటి దాకా మా బెడ్రూమ్ దాకా వచ్చిందంటే బాగా తెగించేసింది. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. ఏంటి ఇక్కడేవో మంటలు వస్తున్నాయి? మంటలా? ఏవి సార్? ఎక్కడ సార్? అవి కడుపు మంటలు చారి, పైకి కనిపించవు. ఏదో కాలిన వాసన వస్తుంది. కర్మ కాలిన వాసన ఇక్కడ వస్తుంది. నాకే కడుపు మంట లేదు. మంట లేదంటూనే అంత మంటగా చెప్తున్నావేంటి? మీరెలా ఊరేగితే నాకేంటి? మరి మావనికే రూమ్ లోకి ఎందుకు వచ్చినట్టు, రూమ్ లోంచి తన్ని వెళ్ళమని ఎందుకు అడిగినట్టు? నా చెప్పుల్లో ఇంకొకరు కాలు పెడతానంటే ఊరుకుంటానా? అదేం పోలిక? దానికి అదే ఎక్కువ.